ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ధనుర్మాసం అంటే ఇది సౌరమానం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండేటటువంటి నెల. అందువల్ల చాంద్రమానాన్ని అనుసరిస్తాం కదా. మనం చాంద్రమానాన్ని అనుసరించే సందర్భంలో కొన్ని మార్లు ఇది పుష్యమాసంలో వస్తుంది, కొన్ని మార్లు మార్గశిర మాసంలోనే వచ్చేస్తుంది. ఇది సౌరమానానికి చాంద్రమానానికి మధ్య తేడా ఉంటుంది గనక ఈ సంవత్సరం మనకి పుష్యమాసంలో వస్తూ ఉంది ఈ వైకుంఠ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి దేవతలు ఒక్కచోట లభ్యమయ్యేటటువంటి ఏకాదశి. ఏ రోజున ఏ సమయంలో ఒక్క దైవానికి నమస్కరించుకుంటే ముక్కోటి దేవతలను నమస్కరించుకున్న ఫలితం లభిస్తుందో దానిని ముక్కోటి ఏకాదశి అంటారు. దీనికి వైకుంఠ ఏకాదశి అని కూడా పేరు. అంటే వైకుంఠ ద్వారం తెరవబడుతుంది ఆ రోజు. పాలసముద్రంలో పవళించినటువంటి శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటాడు? ఆయన వైకుంఠంలో ఉంటాడు. పాలసముద్రమే అంటే పాలసముద్రంలో అలా పైన ఆచ్ఛాదన ఏం లేకుండా మనకి బొమ్మల్లో చూపించినట్టుగా ఆదిశేషు మీద పడుకుని ఆకాశం మాత్రమే ఆయనకు గొడుగులా ఉండేటట్టు ఉండడు. పాలసముద్రంలోనే ఉన్నటువంటి వైకుంఠంలో స్వామి ఉంటాడు. వైకుంఠము అంటే మొక్క ఓనిది, దెబ్బ తిననిది అని అర్థం. కుంఠనము కానిది. ఎటువంటి లోటు దెబ్బ తక్కువతనం లేకుండా ఉండేటటువంటిది వైకుంఠం. ఆ వైకుంఠ ద్వారం తలుపులు తెరుచుకునేటటువంటి రోజు వైకుంఠ ఏకాదశి. ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యం అంటే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రాముద్రితుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈనాడు అంటే ఈ వైకుంఠ ఏకాదశిని మనం ఏదైతే చెప్తున్నామో ఆనాడు ఆయన మేలుకుని ఆ తరువాత తలుపులు తెరుస్తాడట. ఏ తలుపులు తెరుస్తాడు? ఈనాడు ఉత్తర ద్వార దర్శనం అని చేస్తారు. ఉత్తరం వైపు ఉండేటటువంటి తలుపులు తెరుస్తాడు. కానీ తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి ప్రజలందరికీ దర్శనమిచ్చేది కాకుండా ముందు తన శయనాగారం తాను ఎక్కడ పడుకున్నాడో అక్కడి నుంచి లేచి ఇంటి లోపల గదిలో నుంచి బయటకు వస్తాడు. కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి దర్శనమేడు కదా. అలా తన లోపల ఆంతరంగికులైనటువంటి వాళ్ళు, ఆత్మీయులైనటువంటి వారు, తన దగ్గరికి రాగలిగినటువంటి వారు, తన సమీపానికి చేరుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి దర్శనం ఇవ్వడానికి తన పడక గది తలుపులు అలా తీసుకుని బయటకు వచ్చేటటువంటి రోజు ఇది ఉత్తరం వైపు ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా దక్షిణం వైపు ఉండేటటువంటి గది పడక గదిగా ఉంటుంది. దక్షిణం వైపు గదిలో నుంచి బయటకు వస్తారు. ఆ దక్షిణం వైపు ఉన్న గదికి ఉండేటటువంటి తలుపు ఉత్తరం వైపు ఉంటుంది కనుక ఉత్తరం తలుపు తెరుచుకుని బయటకు వస్తారు. అలా వచ్చేటటువంటి రోజుని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అవకాశమైన రోజు ఇది వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఉంటుంది. దానికే వైకుంఠ ఏకాదశి అంటారు. ఇంకా ఉత్తర శబ్దానికి ఉత్తరం అంటే ఈ ఉత్తర దిక్కు అనే కాదు, అంటే తన గదికున్న తన ఇంటికున్న ఉత్తర దిక్కు అనే కాకుండా ఈ మొత్తం భూగోళానికి ఉండేటటువంటి ఉత్తర ధ్రువంగా చెప్తాం. ఉత్తరం అంటే చాలా పైన ఉండేది. అంటే పైన అన్నిటికన్నా పైన ఉండేటటువంటి దిక్కు. ఇలా ఉండేటటువంటి పైది ఉత్తరం. ఆ ఉత్తరంగా ఉండేటటువంటి ద్వారం ఆనాడు తెరుచుకుంటుంది. ఇది భూగోళానికే కాదు, మానవులకు కూడా ఒక ఉత్తర దిక్కుంది, ఉత్తర ద్వారం ఉంది. తెరుచుకోదు ఎప్పుడు. ఏమిటది ఉత్తరం? అన్నిటికన్నా పైన ఉండేటటువంటి ఈ సహస్రారం. ఇది తెరుచుకోవడానికి అనుకూలంగా సాధన చేస్తే మనకి ఉపయోగపడేటటువంటిది ఈ ఉత్తర ద్వారం తెరుచుకోవడం అన్నది. ఎప్పుడైతే ఈయన నిద్ర లేస్తాడో, ఏమిటండి దేవుడు కూడా నిద్రపోతాడా? ఇలాంటి సమస్యలు మనకు వస్తాయి. ఆయనది యోగ నిద్ర, మనది తమోమయమైనటువంటి నిద్ర. తమోగుణ ప్రధాన